వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీని చేపట్టారు. అనంతరం నిజాం సాగర్ చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి హెల్మెట్ ధరించిన వాహనదారులకు పువ్వులను అందజేశారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటారా? ఎవరి కోసం ఇది? పిల్లల కోసం. ఆ కోసం మా పిల్లల కోసం పెట్టుకోమని చెప్పి చూస్తుంటారు. హెల్మెట్ మీ పిల్లల భవిష్యత్తు కోసం. అవునా కాదా? హెల్మెట్ పెట్టుకొని మీ ప్రాణాలు కాపాడుకోండి. నమస్కారం. కామారెడ్డి పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతున్న కారణంగా పట్టణంలో హెల్మెట్పై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మా ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ మరియు మా ట్రాఫిక్ సిబ్బంది కామారెడ్డి ప్రభుత్వ బాలికల పాఠశాల కొంతమంది విద్యార్థులను తీసుకుని వచ్చి నిజాం సాగర్ చౌరస్తా వద్ద జంక్షన్లో సిగ్నల్స్ ఆగిన టైంలో ఎవరైతే హెల్మెట్ పెట్టుకొని వాళ్ళు సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పువ్వులు ఇచ్చి వాళ్ళను సాగరంగా వాళ్ళకు సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిన వారు ఉన్నారో వాళ్లకు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని, కుటుంబాలను కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది. దయచేసి అందరూ కూడా పోలీసు వారికి సహకరించి హెల్మెట్ పెట్టుకొని మీ యొక్క ప్రాణాలను మరియు మీ కుటుంబాలను రక్షించుకోవాలని కోరడం జరుగుతుంది. అయితే మేము పోలీసులు చేసేది మిమ్మల్ని ఆపేది కానీ ఎన్ఫోర్స్మెంట్ చేసేది మీ భవిష్యత్తు చేసేదంటే వేరే ఉద్దేశం కాదు. దయచేసి దీంట్లో తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రజలందరూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి ప్రజల యొక్క సౌకర్యార్థము ట్రాఫిక్పై అవగాహన కల్పించడం కోసము మరియు సొంతగా వారి యొక్క ఆరోగ్యాన్ని మరియు వారి యొక్క ప్రాణాలని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.